My dear students, in this class, let us learn the anatomy and the physiology of the pituitary gland. We know that our body contains both exocrine glands and endocrine glands, and pituitary gland is the smallest endocrine gland, which is of the size of peanut. It is attached to the hypothalamus of the brain. And this pituitary gland, although it is very small, it regulates almost all the metabolic activities of the body. పీయూష గ్రంథి అతి చిన్న అంతఃస్రావక గ్రంథి, బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. ఇది చిన్నగా ఉన్నప్పటికీ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా శరీరంలో అన్ని భాగాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అన్ని అంతఃస్రావక గ్రంథులు దీని ఆధిపత్యం కిందనే పనిచేస్తాయి. ఇటువంటి పీయూష గ్రంథి ద్వారగోర్ధం అడుగు భాగమైనటువంటి హైపోథలామస్, దీనినే అధోపర్యాంకం అంటారు, దానిని అంటిపెట్టుకొని ఉంటుంది. హైపోథలామస్ ఈజ్ ద ఫ్లోర్ ఆఫ్ ద డైన్సెఫలాన్ and it connects neural and endocrinal systems. Both neural and endocrine systems constitute integrating system. In this integrating system, hypothalamus acts as a connecting link between neural and endocrine system, and it contains several neurosecretory cells. That means hypothalamus contains several neurosecretory cells, and these neurosecretory cells secrete both releasing hormones and inhibitory hormones. Releasing hormones secreted by hypothalamus stimulates the secretion of pituitary hormones, whereas the inhibitory factors secreted by hypothalamus inhibit the secretion of pituitary hormones. That means pituitary gland, which is also called master gland, it is in turn controlled by hypothalamus. Hence we can say that hypothalamus is a master controlling center. హైపోథలామస్నే అధోపర్యాంకం అంటారు. ఇది ద్వారగోర్ధం యొక్క అడుగు భాగము. ఇది నాడీ వ్యవస్థని, అంతఃస్రావక వ్యవస్థని అనుసంధానం చేసేటటువంటి నిర్మాణం. దీనిలో ప్రేరణశీల కారకాలు ఉంటాయి, వీటినే రిలీజింగ్ హార్మోన్స్ అంటారు. నిరోధశీల కారకాలు ఉంటాయి, వీటినే ఇన్హిబిటరీ హార్మోన్స్ అంటారు. హైపోథలామస్ స్రవించేటటువంటి రిలీజింగ్ కారకాలు పీయూష గ్రంథి స్రావాలను ఎక్కువగా చేస్తాయి. అంటే పీయూష గ్రంథి ఎక్కువగా స్రావాలను స్రవించేలా చేసేవి హైపోథలామస్ స్రవించేటటువంటి రిలీజింగ్ కారకాలు. అదేవిధంగా హైపోథలామస్ స్రవించేటటువంటి ఇన్హిబిటరీ హార్మోన్స్ పీయూష గ్రంథి స్రావాలను తగ్గిస్తాయి. కాబట్టే హైపోథలామస్ని మాస్టర్ కంట్రోలింగ్ సెంటర్ అని కూడా అంటారు. చూద్దాం, ఒక ఉదాహరణ చూద్దాం. హైపోథలామస్ ఎటువంటి ప్రేరణశీల, నిరోధశీల కారకాలను స్రవిస్తుంది అనేది. సొమాటోక్రైనిన్ is the releasing factor secreted by hypothalamus, and the somatochrinin stimulates the production of growth hormone by the pituitary, whereas somatostatin is the inhibitory factor. This somatostatin of hypothalamus inhibits the secretion of growth hormone from the pituitary. సొమాటోక్రైనిన్ అనేది హైపోథలామస్ నుంచి స్రవించబడేటటువంటి రిలీజింగ్ హార్మోను సొమాటోక్రైనిన్ సమక్షంలో, అంటే ఈ సొమాటోక్రైనిన్ అనే హార్మోన్ సమక్షంలో పీయూష గ్రంథిలో పెరుగుదల హార్మోను చాలా బాగా స్రవించబడుతుంది. అదే సొమాటోస్టాటిన్ అని ఇంకొక నిరోధశీల కారకం ఉంది. ఈ సొమాటోస్టాటిన్, స్టాటిన్ అంటే నిలకడగా ఉండడం, ఈ సొమాటోస్టాటిన్ స్రవించబడడం వల్ల పెరుగుదల హార్మోన్ యొక్క స్రావం నిరోధించబడుతుంది. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైపోఫైజస్. లెట్ మీ repeat the location of pituitary gland. I already made it very clear that pituitary gland is the smallest endocrine gland, that is of the size of the peanut, and it is attached to hypothalamus by a stalk-like structure called infundibulum. Because it is attached to the hypothalamus, pituitary gland is also known as hypophysis.
పీయూష గ్రంథి బఠానీ గింజ పరిమాణంలో ఉండి కాలాంచిక అనే చిన్న కాడ సహాయంచే హైపోథాలమస్కు అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టే దీనిని హైపోఫైజస్ అని కూడా అంటారు. ఆల్ ద హార్మోన్స్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ ఆర్ కాల్డ్ ట్రోపిక్ హార్మోన్స్. పీయూష గ్రంథి స్రవించే వివిధ హార్మోన్లని ఉద్దీపన హార్మోన్లు లేదా ట్రోపిక్ హార్మోన్లు అంటారు. దీనికి కారణం ఏమంటే ఈ హార్మోన్లు వేరే గ్రంథులను ప్రేరేపిస్తాయి, వేరే గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ ఆర్ కాల్డ్ ట్రోపిక్ హార్మోన్స్ బికాజ్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే స్టిమ్యులేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ హార్మోన్స్, దే స్టిమ్యులేట్ ద యాక్షన్ ఆఫ్ అదర్ హార్మోన్స్. దట్ ఈస్ why pituitary gland is called master gland or band master of endocrine orchestra. పీయూష గ్రంథి స్రవించే ఉద్దీపన హార్మోన్లు ఇతర హార్మోన్ల యొక్క చర్యాశీలతను పెంచుతూ ఉంది కాబట్టి, అంటే ఉత్తేజపరుస్తూ ఉంది కాబట్టి పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి అని లేదా వినాళ గ్రంథి వాద్య బృందానికి నాయకుడు అని వ్యవహరిస్తారు పీయూష గ్రంథిని. అండ్ పిట్యూటరీ గ్లాండ్ హ్యాస్ గాట్ డ్యూయల్ ఆరిజిన్. హియర్ యూ కెన్ సీ ద లొకేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ స్లైడ్. యూ కెన్ ఫైండ్ ద పిట్యూటరీ గ్లాండ్ అటాచ్డ్ టు హైపోథలామస్. ఈ స్లైడ్లో మీరు పీయూష గ్రంథి ఏ విధంగా అధోపర్యాంకానికి కాలాంచిక అనే కాడ సహాయించి అంటిపెట్టుకొని ఉంది అనేది మీరు చూడవచ్చు. నౌ pituitary gland is divided into adenohypophysis and neurohypophysis. Adenohypophysis is made up of anterior and middle lobes, whereas neurohypophysis contains only posterior lobe. పీయూష గ్రంథిలో అడినోహైపోఫైజస్ మరియు న్యూరోహైపోఫైజస్ అనే రెండు భాగాలు ఉంటాయి. అడినోహైపోఫైజస్లో పూర్వలంబిక మధ్యలంబిక ఉంటాయి. న్యూరోహైపోఫైజస్లో అంత్యలంబిక మాత్రమే ఉంటుంది. అండ్ దిస్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎ పిట్ కాల్డ్ సెల్లా టర్సికా. అండ్ దిస్ పిట్యూటరీ గ్లాండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఎ బోన్ కాల్డ్ బేసి స్పినాయిడ్. That means the bone that is protecting the pituitary gland is called basi sphenoid, and the concavity in which pituitary gland is seated is called sella turcica. మెదడులో హైపోథలామస్లో పీయూష గ్రంథి ఉన్నటువంటి గర్తను సెల్లా టర్సికా అంటారు. పీయూష గ్రంథిని సంరక్షిస్తూ ఉండేటటువంటి ఎముకను బేసి స్పినాయిడ్ ఎముక అంటారు. పీయూష గ్రంథిలో మొత్తం 3 లంబికలు ఉన్నాయి. పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక లేదా అంత్యలంబిక. పూర్వ మధ్యలంబికలను కలిపి అడినోహైపోఫైజస్ అంటారు, పరలంబికను న్యూరోహైపోఫైజస్ అంటారు. నౌ లెట్ us see the various hormones secreted by adenohypophysis and neurohypophysis. Hormones released by pituitary gland are called tropic hormones. Growth hormone is also called somatotropic hormone. Why it is called somatotropic hormone means because it is stimulating the growth of the entire body. Especially this somatotropic hormone increases the protein synthesis in the muscles and bones so that bones and muscles exhibit growth in presence of the growth hormone. It acts like insulin like a growth factor. గ్రోత్ హార్మోన్నే పెరుగుదల హార్మోన్ అంటారు. పెరుగుదల హార్మోన్కే మరొక పేరు సొమాటోట్రోపిక్ హార్మోన్. ఇది ముఖ్యంగా కండర కణజాలము మరియు అస్థి కణజాలాలలో ప్రోటీన్ సింథసిస్ని, ప్రోటీన్ సంశ్లేషణను పెంచి పెరుగుదలకు తోడ్పడుతుంది. పెరుగుదల హార్మోన్ లోపిస్తే మరుగుజ్జుతనం వస్తుంది. మరుగుజ్జులని లెల్లీపుట్స్ అంటారు. అదేవిధంగా పెరుగుదల హార్మోను అధిక స్రావం అతికాయతను లేదా దీర్ఘకాయతను కలిగిస్తుంది. ప్రౌఢ దశకొస్తే
అంటే ఒక వయస్సు అయిన తర్వాత ఎక్కువగా పెరుగుదల హార్మోన్ స్రవిస్తే గొరిల్లా లాంటి ముఖం ఏర్పడి దానిని యాక్రోమెగాలీ అని పిలుస్తారు. గ్రోత్ హార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ సొమాటోట్రోపిక్ హార్మోన్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద growth of the bones and also muscles. The deficiency of growth hormone causes dwarfism, and persons suffering from this dwarfism are called dwarfs or lilliputs. Hypersecretion results in gigantism, and in adults, if hypersecretion is recorded, it results in acromegaly, which is characterized by gorilla-like face. Thyroid stimulating hormone is another hormone that is responsible for stimulating the thyroid gland. Adrenocorticotropic hormone stimulates adrenal cortex. Follicle stimulating hormone is responsible for stimulation of Graafian follicle to release ovum. అవటు గ్రంథి ఉద్దీపన హార్మోన్, దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇది అవటు గ్రంథిని ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, దీనినే అధివృక్క గ్రంథి వల్కల ఉద్దీపన హార్మోన్ అంటారు. ఇది అధివృక్క గ్రంథిలో ఉన్నటువంటి వల్కలాన్ని ఉద్దీపనం చేయడానికి ఉపయోగపడుతుంది. పుటికోద్దీపన హార్మోన్నే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇది స్త్రీ క్షీరదాలలో అండాశయాలలో ఉన్నటువంటి గ్రాఫియన్ పుటికల నుంచి అండోత్సర్గం జరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని మీరు బాగా గమనిస్తే ఇక్కడ అధివృక్క గ్రంథిలో దవ్వ భాగం మీద పీయూష గ్రంథి ప్రభావం ఉన్నట్టు కనపడదు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ స్లైడ్, యూ కెన్ కమ్ టు నో దట్ అడ్రినల్ మెడుల్లా ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. దట్ మీన్స్ అడ్రినల్ మెడుల్లా ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పిట్యూటరీ సెక్రీషన్స్. గ్రాఫియన్ పుటిక అండోత్సర్గం జరిగిన తర్వాత కార్పస్ లుటియం అనే ఒక తాత్కాలిక అంతఃస్రావక గ్రంథిగా మారిపోతుంది. మారిపోయి ప్రోజెస్టరాన్ అనే హార్మోను స్రవిస్తుంది. ఈ ప్రోజెస్టరాన్ అనే హార్మోను స్త్రీలలో గర్భాశయాన్ని గర్భధారణకు అనుకూలంగా మారుస్తుంది. అదేవిధంగా స్త్రీలలో క్షీరగ్రంథుల పెరుగుదలకు ప్రోజెస్టరాన్ కూడా ఈస్ట్రోజన్తో పాటుగా సహకరిస్తుంది. Follicle stimulating hormone is responsible for stimulating Graafian follicle so that ovulation occurs. After ovulation, the Graafian follicle is converted into a temporary endocrine gland, and this is called corpus luteum. Corpus luteum secretes progesterone, and progesterone is responsible for preparing the uterus for pregnancy. This is very precious hormone to maintain pregnancy. In the absence of progesterone, abortion may occur. And progesterone is also responsible for the development of mammary glands in female mammals, including human being. Luteinizing hormone is another hormone. It stimulates the interstitial cells of leading of testis. This is also called ICSC, interstitial cell stimulating hormone. Interstitial cell stimulating hormone, ICSH. I for interstitial, C for cell, S for stimulating, H for hormone. Prolactin is another hormone. This is lactogenic hormone. Prolactin అనే హార్మోను క్షీరగ్రంథుల నుంచి క్షీరం ఏర్పడడానికి, అంటే క్షీరగ్రంథుల లోపల క్షీరం ఏర్పడడానికి ప్రోలాక్టిన్ సహకరిస్తుంది. ప్రోజెస్టరాన్ అనే హార్మోను ఈస్ట్రోజన్ అనే హార్మోన్తో పాటుగా క్షీరగ్రంథుల పెరుగుదలకు సహకరిస్తూ ఉంటే క్షీరగ్రంథులలో క్షీరోత్పత్తి జరగడానికి ప్రోలాక్టిన్ అనే హార్మోను సహకరిస్తూ ఉంది. Progesterone is responsible along with estrogen for the development of the mammary glands in female mammals, and prolactin is responsible for lactogenesis. Lactogenesis is production of milk. Milk production occurs only after consumption because of the presence of prolactin. Follicle stimulating hormone and luteinizing hormone are called gonadotropins.
పుటికోద్దీపన హార్మోన్ను, ల్యూటినైజింగ్ హార్మోన్ను రెండింటినీ కలిపి గొనాడోట్రోపిన్స్ అని వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇవి గొనాడ్స్ మీద తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవి పూర్వలంబిక స్రవించేటటువంటి హార్మోన్లు. అదేవిధంగా మధ్యలంబికకు వచ్చేసరికి కృష్ణకణ ఉద్దీపన హార్మోన్ స్రవించబడుతుంది. దీనినే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని కూడా అంటారు. కృష్ణ అంటే ఇక్కడ నలుపు అని అర్థం. నల్లగా ఉండాలి అంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండాలి, మెలనిన్ అనే వర్ణదం ఉండాలి. మెలనిన్ అనే వర్ణదం బాగా ఏర్పడాలి అంటే క్షీరదాలు పక్షులలో కాక మిగిలిన జీవులలో ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా కృష్ణకణ ఉద్దీపన హార్మోన్ స్రవించబడాలి. కేవలం క్షీరదాలలో పక్షులలో మాత్రమే ఈ హార్మోన్ యొక్క ప్రాధాన్యత రంగులో ఎక్కువగా ఉండదు. ముఖ్యంగా మానవుడిలో అయితే రంగు అనేది, శరీరపు రంగు అనేది జన్యువుల ద్వారా నిర్ధారించబడేటటువంటి ఒక లక్షణం. మిడిల్ లోబ్ సెక్రెట్స్ melanocyte stimulating hormone that is responsible for the synthesis of melanin and it is responsible for pigmentation except in case of birds and mammals. Only in case of birds and mammals this melanocyte stimulating hormone has no role, especially in case of human beings. The color of the body is determined by a set of genes called polygenes. So that is about adenohypophysis. Now let us list out the hormones secreted by adenohypophysis. Growth hormone, thyroid stimulating hormone, adrenocorticotropic hormone, follicle stimulating hormone, luteinizing hormone, prolactin and melanocyte stimulating hormone. 6 plus 1, 7. The anterior lobe of adenohypophysis secretes 6 hormones, whereas middle lobe secretes 1 hormone. ఈ అడినోహైపోఫైజస్ అనే భాగము పెరుగుదల హార్మోను, అవటు గ్రంథి ఉద్దీపన హార్మోను, అధివృక్క గ్రంథి వల్కల ఉద్దీపన హార్మోను, పుటికోద్దీపన హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను, ఇలా వీటిని స్రవించడంతో పాటు మధ్యలంబిక స్రవించేటటువంటి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా అడినోహైపోఫైసిస్ స్రవించినట్టే లెక్క. కాబట్టి మొత్తం 7 హార్మోన్లని ఈ అడినోహైపోఫైసిస్ అనే భాగము స్రవిస్తుంది. ఇక చివరి లంబిక, అంత్యలంబిక అంటే పరలంబిక ఏ హార్మోన్ను స్రవిస్తుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం. పరలంబిక ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్ అనే 2 హార్మోన్లను స్రవిస్తుంది. దీనిలో కొద్దిగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమి అభిప్రాయపడుతున్నారంటే ఈ ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్ అనే హార్మోన్లు హైపోథాలమస్లోనే తయారవుతాయి, కానీ పరలంబికలో కొద్ది కాలం నిల్వ ఉంటాయి అని చెప్తున్నారు. Coming to the neurohypophysis, which is made up of posterior lobe, this posterior lobe secretes 2 hormones, namely oxytocin and vasopressin. There is difference of opinion, of course, regarding the function of this neurohypophysis. Some scientists opine that oxytocin and vasopressin are originally synthesized by hypothalamus, but they are simply stored for some time in neurohypophysis. Whatever may be, let us try to list out the functions of vasopressin and oxytocin. Vasopressin is also called ADH, anti-diuretic hormone. Vasopressin ni anti-diuretic hormone అని వ్యవహరిస్తారు. ఇది ముఖ్యంగా చేసే పని మూత్రం తయారయ్యే సమయంలో నీటి పునఃశోషణను ఇది ప్రేరేపిస్తుంది. This vasopressin, why it is called antidiuretic hormone, means it is responsible for reabsorption of water content during diuresis, during urine formation. In the absence of vasopressin or in the hyposecretion of vasopressin, the patient exhibits polyuria.
he will excrete nearly 15 to 20 liters of urine per day. వాసోప్రెసిన్ లోపిస్తే రోజుకు ఆ వ్యాధిగ్రస్తుడు 15 నుంచి 20 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. నార్మలీ హెల్తీ ఇండివిజువల్ ఎక్స్క్రెట్స్ ఓన్లీ 1.5 liters of urine per day. This is almost 15 to 20 folds. అంటే ఆరోగ్యకరమైన మానవుడు 1.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తే వాసోప్రెసిన్ లోపించిన మానవుడు 20 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తున్నాడు. సో దిస్ డిసీజ్, దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ డయాబెటిస్ ఇన్సిపిడస్. సో వాసోప్రెసిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధిని డయాబెటిస్ ఇన్సిపిడస్ అని వ్యవహరిస్తారు. ఇవి టార్గెట్ టిష్యూస్. హార్మోను దేని మీద అయితే పనిచేస్తుందో దాన్ని ప్రభావకాంగం అంటారు. ఆంగ్లంలో దీన్ని టార్గెట్ ఆర్గాన్ అంటారు. టార్గెట్ ఆర్గాన్ ఈజ్ ద ఆర్గాన్ ఆన్ విచ్ హార్మోన్ ఎగ్జర్ట్స్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. You can see here the hormones of pituitary gland, they are acting on various target organs, namely bones, breast, ovaries, testes, adrenal cortex, thyroid gland, kidneys, like that. అనేక రకాల ప్రభావకాంగాలను మీరు పరిశీలించవచ్చు. ఇక్కడ పీయూష గ్రంథి స్రవించే వివిధ హార్మోన్లకి వివిధ ప్రభావకాంగాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎముక మీద పనిచేస్తూ ఉంది, స్థనాల మీద పనిచేస్తూ ఉంది, అండాశయాల మీద పనిచేస్తూ ఉంది, ముష్కాల మీద పనిచేస్తూ ఉంది, అధివృక్క గ్రంథి మీద పనిచేస్తూ ఉంది, అవట గ్రంథి మీద పనిచేస్తూ ఉంది, మూత్రపిండాల మీద కూడా పనిచేస్తూ ఉంది. నౌ ఇంకొక హార్మోన్ మిగిలింది, హైపోఫైజస్ స్రవించేటటువంటి హార్మోన్ ఒకటి చూసామంతే, ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్. ఇంకొకటి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఈజ్ అనదర్ హార్మోన్ దట్ ఈస్ సెక్రెటెడ్ ఫ్రమ్ న్యూరోహైపోఫైజస్. పరలంబిక స్రవించే రెండో హార్మోన్ ఆక్సిటోసిన్. ఇట్ ఇండ్యూసెస్ ద లేబర్ పెయిన్స్. పురిటి నొప్పులకు కారణమైన హార్మోన్ ఆక్సిటోసిన్. అందుకే దీన్ని పురిటి హార్మోన్ అంటారు, బర్త్ హార్మోన్ అని కూడా అంటారు. ఆక్సిటోసిన్ is called birth hormone because it is inducing the labor pains in the uterus. It stimulates the contraction of the smooth muscles of the uterus so that the baby will be simply pushed out of the uterus. యూటరస్ నుంచి బేబీ బయటికి రావడానికి, యూటరస్ అంటే గర్భాశయం, గర్భాశయంలో ఉన్నటువంటి నునుపు కండరాలు బాగా సంకోచించడానికి అవసరమయ్యేటటువంటి హార్మోనే ఆక్సిటోసిన్. అందుకే పురిటి నొప్పుల సమయంలో ఈ ఆక్సిటోసిన్ స్రావం సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. గర్భావధి కాలం తరువాత ఆక్సిటోసిన్ స్రవించబడుతుంది, అప్పుడు పురిటి నొప్పులు ప్రారంభమవుతాయి. ఆఫ్టర్ జెస్టేషన్ పీరియడ్ ద ఆక్సిటోసిన్ ఇస్ సెక్రెటెడ్ అండ్ ఇట్ ఇండ్యూసెస్ లేబర్ పెయిన్స్. నౌ పార్చురిషన్ అక్కర్స్. శిశు జననాన్ని ప్రేరేపించే హార్మోన్, శిశు జననం కలిగేలా చేసే హార్మోన్ ఏది అంటే ఆక్సిటోసిన్. అంతేకాకుండా దిస్ ఆక్సిటోసిన్ కాసెస్ ఎజెక్షన్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ మమారీ గ్లాండ్స్. ఈ ఆక్సిటోసిన్ అనేది క్షీరగ్రంథుల నుంచి క్షీరం స్రవించబడడానికి కూడా కారణమైన హార్మోన్. సో ఆక్సిటోసిన్ హ్యాస్ గాట్ డ్యూయల్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఇండ్యూసింగ్ లేబర్ పెయిన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎజెక్షన్ ఆఫ్ ద మిల్క్ ఫ్రమ్ మమారీ గ్లాండ్స్. ఇవి పీయూష గ్రంథి యొక్క పనులు. ఇక్కడ చూడండి, బేబీ, యూ కెన్ సీ ద బేబీ విచ్ ఈజ్ ఇన్ ఇన్వర్టెడ్ కండిషన్, తలకిందులు వేలాడుతూ ఉంది. ఈ గర్భాశయాన్ని ఆక్సిటోసిన్ విడుదలైన వెంటనే నునుపు కండరాలు ఆక్సిటోసిన్ యొక్క చర్యాశీలత వల్ల సంకోచానికి గురవుతాయి. అప్పుడు శిశు జననం జరిగిపోతుంది. నౌ లెట్ మీ రిపీట్. పిట్యూటరీ గ్లాండ్ is the smallest endocrine gland which is of the size of the peanut. It is attached to the hypothalamus by a stalk-like structure called infundibulum. It is called master gland or bandmaster of endocrine orchestra. The pit in which pituitary gland is seated is called sella turcica and the bone that is protecting pituitary gland is called basis sphenoid. Pituitary gland is divided into 3 lobes, namely anterior lobe, middle lobe and posterior lobe. Anterior and middle lobes are collectively called as adenohypophysis, whereas posterior lobe is called neurohypophysis. And the hormones secreted by pituitary gland are normally called tropic hormones because they stimulate the production of other hormones.
There are various hormones secreted by pituitary gland, namely growth hormone, adrenocorticotrophic hormone, thyroid stimulating hormone, follicle stimulating hormone, luteinizing hormone, prolactin, melanocyte stimulating hormone, vasopressin and oxytocin, like that. పీయూష గ్రంథి అనేది మానవ శరీరంలో బఠానీ గింజ అంత ఉన్న అతి చిన్న అంతఃస్రావక గ్రంథి. దీనిలో 3 లంబికలు ఉన్నాయి. పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక. పూర్వ మధ్యలంబికలను కలిపి అడినో హైపోఫైజస్ అంటారు, పరలంబికని న్యూరో హైపోఫైజస్ అంటారు. పీయూష గ్రంథి మాస్టర్ గ్రంథిగా పనిచేస్తుంది. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు పెరుగుదల హార్మోను, అవటు గ్రంథి ఉద్దీపన హార్మోను, అధివృక్క గ్రంథి వల్కల ఉద్దీపన హార్మోను, పుటికోద్దీపన హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రోలాక్టిన్, కృష్ణకణ ఉద్దీపన హార్మోన్, వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్, ఇలాంటివి. సో దిస్ ఈజ్ అబౌట్ ద పిట్యూటరీ గ్లాండ్ అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ యువర్ ఎంటైర్ పర్సనాలిటీ, ఇంటర్నల్ పర్సనాలిటీ అండ్ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ, యువర్ సైక్ are influenced by the pituitary gland. So I request the students and also other individuals not to be hijacked by hormones. ఈ కాలం యువత హార్మోన్ల దాడికి తీవ్రంగా గురవుతూ ఉంది. హార్మోన్లు ఈ కాలం యువత యొక్క భావోద్వేగాలను నెగటివ్ సైడు, క్రిమినల్ సైడు ప్రయాణించేలా చేస్తున్నాయి. హార్మోన్స్ని మీ ఆధీనంలో దయచేసి పెట్టుకోండి. కుక్క తోక నాడిస్తే పర్లేదు, తోకే కుక్క నాడిస్తే చూడడానికి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, అసలు ఇలాంటి లెసన్స్, ఫిజియాలజీ లెసన్స్ పెట్టే ఉద్దేశం ఏమంటే మీ శరీరాన్ని, మనసును మీ ఆధీనంలో ఉంచుకోవడానికే, ఈ పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికే ఇలాంటి అంశాలను సిలబస్లో చేర్చడం జరిగింది. మీరందరూ పీయూష గ్రంథి పాత్రను బాగా అర్థం చేసుకున్నారని భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.